ఇప్పుడు నా దగ్గర టిష్యూ ఉందండి, రైట్? ఇది ఒక వ్యక్తి అనుకుందాం, ఓకేనా? ప్లెయిన్గా ఉంది కదా, చాలా ప్లెయిన్గా వైట్గా ఉంది కదా, ఏమి కనపడట్లేదు కదా, నార్మల్గా ఉంది, రైట్? ఇప్పుడు నేను ఇది మీకు ఇచ్చా, ఇది నేను నన్ను నిన్ను ప్రజెంట్ చేసుకుంటున్నా మీకు, ఓకే? ఏముంది, నార్మలేగా, ప్లెయినేగా, ఏం లేదు. సరే చూద్దాంలే. అవును. నా ఈ ట్రేలో నీళ్లు పోసి, ఓకే అండి, సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది, లేదా క్రియేట్ చేసుకున్నారు. సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ట్రేలో నీళ్లు పోసాం, ఓకే? నా ఈ వ్యక్తి ఏం లేదు, ప్లేన్, దీంట్లో పడ్డాడు, ఏమైంది? టాలెంట్ కనిపిస్తుంది. టాలెంట్ కనిపించిందా లేదా? ఇక్కడైతే ఎక్స్పెరిమెంట్ ప్రకారం అయితే ఈ టిష్యూ పేపర్ లో లోపల లేయర్స్ లో టాలెంట్ అనే పదం రాశాను, నీళ్లు పడంగానే బయటికి కనిపిస్తుంది, రైట్? ఈ టిష్యూ పేపర్ లో 4-5 లేయర్స్ ఉంటాయి కదండి, రైట్? మన లోపల కూడా టాలెంట్ ఉంటే సరిపోదు, అది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి. అవును, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ 2 లెర్నింగ్స్ అండి. ఒకటి, నా టాలెంట్ కనపడేటట్టు ఇక్కడ నీళ్లు కనపడేటట్టు చేసినాయి. నా లైఫ్లో నా టాలెంట్ కనపడాలంటే ఈ నీళ్ళు ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, టాలెంట్ ఉంటే సరిపోతుందా? డెఫినెట్గా సరిపోదు, చూపించుకోవాల్సిందే. మీరు ఇందాక అన్నారు కదా, చాలా కంపెనీస్లో చాలా చోట్ల నా టాలెంట్ ఎవరు గుర్తించరు, వాళ్ళు గుర్తించేటట్టుగా మనం ఏం చేస్తున్నాం? అవును, ఇటువంటి అవకాశాన్ని మనం క్రియేట్ చేయాలి. వెరీ పవర్ఫుల్ అండి. అవకాశాన్ని క్రియేట్ చేయాలి. చాలా మంది చెప్పేది ఏంటంటే మాకు అవకాశాలు రావట్లా. అవును, లోపల ఎక్కడో ఆ వైట్ పేపర్ లో ఉండేటువంటి లెటర్స్ అందులో వాటర్ పోసి డిప్ చేస్తే బయటకు వచ్చినాయి. నా లీడర్, నా మేనేజర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీ ఇస్ టు రికగ్నైజ్ అదర్స్ టాలెంట్ అండి. చాలా పెద్ద లీడర్షిప్ క్వాలిటీ. అవునవును. అయితే ప్రతి చోట అటువంటి లీడర్స్ ఉండలేరు. ఎగ్జాక్ట్లీ అండి, ప్రతి చోట ఉండరండి. పెద్ద మైనస్ అదే, ప్రతి చోట ఉండలేరు. సరే, అదొక లీడర్షిప్ ట్రైనింగ్, అది ఎలా అనేది అదొక ఇది. అయితే నా లీడర్ నా టాలెంట్ గుర్తించట్లా, నా మేనేజర్ నా టాలెంట్ గుర్తించట్లా, ఈ వాటర్ కూడా నేనే, ఆ సిచ్యువేషన్ కూడా నేనే క్రియేట్ చేయాలి. హిందీలో ఒక లైన్ ఉందండి, జో దిక్తా హై వో బిక్తా హై. ట్రాన్స్లేట్ చేసి చెప్పాలంటే, ఏదైతే కనపడుతుందో అది కొనబడుతుంది, కనపడకుండా ఉంటే దాన్ని ఎవడో కొండు. ఒకటి ఆలోచించండి, ఒకప్పుడు 4-5 సెర్చ్ ఇంజిన్స్ ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి. యాహూ, గూగుల్, ఓపెరా మినీ అని ఇంకోటి ఏదో ఉంది, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఓకే? ఒకప్పుడు బాగా టఫ్ కాంపిటీషన్ ఉండేది, రైట్? ఒకప్పుడు వీళ్ళ